హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో గర్భిణీ స్త్రీలను పాములు ఎందుకు కాటేయవు, దీని వెనుక దాగి ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి. పాముకి సహజమైన ఇంద్రియాలు ఉంటాయి. అవి స్త్రీ గర్భవతిగా ఉందో లేదో సులభంగా గుర్తించగలవు. గర్భం దాల్చిన మహిళల్లో పాములు సులభంగా గుర్తించగల కొన్ని మూలకాలు స్త్రీ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. వాటిని గుర్తించే గుణం పాములకు ఉంటుందని నమ్మకం. అయినప్పటికీ గర్భిణీ స్త్రీని పాములు కాటు వేయకపోవడానికి కారణాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. హిందూ మతంలో పామును దైవంగా భావించి పూజిస్తారు. శివునికి ఇష్టమైన ఆభరణం, విష్ణువుకి తల్పం కూడా పాములే. పాములకు సంబంధించిన అనేక నమ్మకాలు హిందువులకు ఉన్నాయి. ముఖ్యంగా నాగపాము దైవస్వరూపంగా భావించి పూజలు చేస్తారు. పాములు గర్భిణీ స్త్రీని ఎప్పుడూ కాటేయవని ఓ నమ్మకం. అంతేకాదు, గర్భిణీ స్త్రీ దగ్గరకు వెళ్ళిన పాములకు కళ్ళు కనిపించవని, అప్పుడు వాటికి దారి కనిపించదని చెబుతారు. అయితే పాముల విషయంలో ఇవి ఎందుకు జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన పురాణాలలో దాగి ఉన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణ గాథ. బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ ప్రకారం ఒక గర్భవతి శివుని ఆలయంలో తపస్సు చేస్తోంది. ఆమె తపస్సులో పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో 2 పాములు ఆలయంలోకి వచ్చి గర్భిణిని వేధించడం ప్రారంభించడంతో ఆ మహిళ తపస్సుకు భంగం కలిగింది. తనను వేధిస్తున్న పాములను ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడింది. మహిళ తపస్సు భగ్నం అవ్వడంతో ఆ స్త్రీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ రోజు నుంచి గర్భిణి దగ్గరికి సర్పాలు వెళ్లితే అందులవుతాయని సర్పజాతి మొత్తాన్ని శపించాడు. ఆ తర్వాత గర్భిణీ స్త్రీని చూడగానే పాములు గుడ్డిగా మారతాయని, గర్భిణిని కాటు వేయవని అనే నమ్మకం ప్రాచుర్యంలోకి వచ్చింది. పాముల విషయంలో ఇవి గుర్తుంచుకోండి. హిందూ మతంలో నాగుపామును చంపడం మహాపాపం కిందకు వస్తుంది. సర్పాన్ని చంపిన వ్యక్తి తన జీవితంలో అనేక దుష్ప్రభావాలను అనుభవించాల్సి ఉంటుందని, గర్భిణీ స్త్రీ పాములను చంపకూడదని నమ్ముతారు. అయితే పురాణాలు నమ్మి పాము దగ్గరికి వెళ్ళడం వల్ల గర్భిణీ స్త్రీకి శిశువుకు తెలిసి లేదా తెలియక హాని జరుగుతుంది. గర్భిణీ స్త్రీ చుట్టూ పాము కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.